బావా ఈ గెటప్పుడు ఏంటి అవతారం ఏంటి? అక్క బిడ్డ బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ ఇద్దరు పురిట్లోనే పోయారు కనకం కనకం నా కళ కడుపు పడింది అనుకున్నాను. కాటికి పోయావా కనకం? కాటికి పోయావా? పోయినక్క తిరిగి వస్తుందా బావా? పెద్ద గర్భకు ఓటంత ఖర్చు అవుతుందని చెప్పారు బావా. నేనిస్తా కనకం. కదిలితే సూదిరిగిపోద్ది. ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కూసింది? బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడై నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీ కొంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా. అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం. అబ్బాయి, మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నానన్నావు. కానీ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశాను రా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా. కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది. నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని ఏడవద్దని చెప్పయ్యా. వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా. అందుకే చెప్తున్నా, మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా. అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్ మీ ఆవిడనుకుంటా, తెచ్చిచ్చి వెళ్లిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులదనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు. నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట. కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు.
కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా. మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్లడు ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. అమ్మా, అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. ఆ? దూరం దూరం. ఆ? దొంగ. ఏట్రా ఇటు కత్తి కొనుక్కొస్తానని చెప్పి ఎంతవరకు రాలేదు? లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు. ఆ రౌడీయో దొంగ ఎవడికి తెలుసు? ఏట్రా ఏటైందేటి అలా నడుస్తున్నావు? ఏట్లేదు అలవాట్లేదు కదా, కత్తి బొట్లు ఎట్టేసరికి కోసుపోన్నాడు. ఓహో రెర్రోడా, అంగుళం తేడా వచ్చిందనుకో మొత్తం జీవితమే మారిపోయింది. సుందరం, సుందరం, ఎవరో లేడీస్ వచ్చి వెళ్ళారు, నీకు లెటర్ ఏమన్నారు? వస్తాను. ప్రియమైన శ్రీవారికి. ప్రియమైన శ్రీవారికి, ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది. అందుకే మీ కోరిక మేరకి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పట్లాగే మీ రూమ్ లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు. ఇట్లు మీ సారీ ఉత్త సులోచన. ఆడ హాస్పిటల్ నుండి బయలుదేరాడని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడిటే వస్తాడు. ఆ రాగానే ఇదిగో ఈ గోన ఆడి నెత్తిమే చేసి కట్టి కట్టేసి చిన్నగా ఆడిని గుడి దగ్గర తీసుకొచ్చాయి. ఆయన గుడి దగ్గర తీసుకురా, అది చెప్పు. ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. సుందరం, నువ్వు అంటే జీవితాంతం ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను, లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు. ఏమంటావు సుందరం? నిజంగానా? పూలిచ్చినందుకు థ్యాంక్స్. గాజుల సంగతి నువ్వే తెలుసుకో. అయ్యా ఇలాంటి పెళ్లిళ్ళు ఎప్పుడు నేను చేయించలేదండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నీ వెళ్ళిపోతానయ్యా. నార్మల్ పెళ్లి చేసావా సరే సరే, లేదంటే నీ పెళ్లి చేసేస్తా. అట్లా బాబు ఒకటి సరదాగా 50 కొడతావిటి. ప్రస్తుతానికి దించు, బ్యాలెన్స్ వచ్చాక ఇస్తా. నన్నే కొడతావురా? ఇంత అడవిడికి వస్తున్నాడంటే ఈడే మన క్యాండిడేట్ అయి ఉంటాడు. మనం రెడీ అయిపోవాలి. ఎవరు నువ్వు? అత్తెల్ రౌడీనే. నువ్వు రౌడిగా? తొలం కనలేదు, నువ్వు రౌడీ ఏంట్రా? నోర్మే. ఫోటోలను పిలిచి ముడికి 3 ఫోటోలు చెప్పిన వరాసుగా ఫోటోలు తీయించాయి. ఆ లాయర్ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చూడమని చెప్పు. వెళ్ళు. ఎంత బరువు ఉంటావు అనుకున్నాడు రే. ఇదిగో అత్తిరికొండ వచ్చేస్తున్నాడు. అబ్బా ఏట్రా అత్తిరికొండ, మోసుకురారంటే ఈడ్చుకొచ్చావేటి? ఏంటి అల్లుడంటే మర్యాద లేదండి నీకు? నోర్మే. ఓ పాలి గుడి అన్నావు, ఇంకో పాలి పాతపడ్డ బంగ్లా అన్నావు, ఇప్పుడు తోటలో తీసుకురామన్నావు. ఇదిగా
గీతలా ఉన్నాడా? మన కాంట్రాక్టర్ నేదుగానే కసక్కని పొడి చంపేద్దాం అనుకున్నాను. ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయిరా. నువ్వేం కోపగించుకోకు. వెళ్ళు బేగెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చాయి. సరేనే. ఏట్రా అల్లుడు గోనుమూట్లో గాలి ఆడుతుందా? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చిలకి చెప్పినట్టు చెప్పాను, నువ్వు వినలేదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? నీకుంటే 20 ఎకరాల పొలం నాకు రాసేస్తావా? కావాలంటే 20 ఎకరాల్లో 1 ఎకరం నీ మొదటి బాటకు రాసేద్దాం. ఏంటి 2 ఎకరాలు రాద్దాం అంటావా? అలా కానీ నాయనే చెప్పినట్టు వెళ్ళుకుంటున్నాడు. ఎవడ్రా నువ్వు? నమస్కారం మామగారు. అత్యంతలేడు ఏంటి? ఎవరు నువ్వు? ఈ మూటలోకి ఎలాగొచ్చా? మన పేరు పోస్టర్ అక్కిరాడు. ప్రతివాడు పోస్ట్ చేయమనేవాడు తప్ప పెళ్లి చేస్తాను ఎదవా ఇంతవరకు కనపడలేదు. నేను నీకు అత్యంతలేడు ఏంట్రా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? రే గోండా, పెద్ద అత్తుల నుంచి వచ్చానంటావు. ఎవడ్రా ఇటు? అన్ని అల్లుడా. ఈ నాలుడేటి? ఒకటి తెమ్మంటే ఇంకోటి తెచ్చేసా. అది సరే కానీ కొంప మునిగిపోన్నదే. ఏటైంది? మీ అమ్మాయి గారు స్లిప్ అయిపోన్నారు. పడిందా? దెబ్బలో ఉండి తగిలి. అది ఇప్పుడు తెలియదు. 9 నెలలు అయిన తర్వాత తెలుస్తుంది. 9 నెలలు అయిన తర్వాత తెలియడు వేట్రా? మీ అమ్మాయి గారు ఆ బోడిగుండ్లతో స్లిప్ అయిపోన్నారు. నీకు స్లిప్ ఇమ్మన్నారు. ఏది? అక్కడ కూర్చున్నావేంటి? అక్కడ పెళ్లి కూడా కూర్చోవాలి. మనమే చూడలా బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు. పొట్టెట్టుకో. అవునా? అయితే పట్టు. నాన్న బావే నా మొగుడన్నావు. బావకి పెళ్లి అయిపోయింది, నాకు వయసు అయిపోయింది. నీ మాట మీద నమ్మకం పోయింది కదా. అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు. తిరుపతిలో పెళ్లి, ఊటీలో శోభనం. 9 నెలల తర్వాత రాజుల ధర్మాసుపత్రిలో డెలివరీ. చర్చలోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఖర్చులకు అవసరమైతే అల్లుడు గారే నీకు నోటీస్ పంపిస్తాను. లాయర్ కదా. ఇప్పుడు రమణ, డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు, ఓల్డ్ SSLC బ్రాకెట్ లో ఫెయిల్డ్. నువ్వేట్రా చేస్తున్నావు? ఏమ్మా వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? సులోచన, నా మాట వినమ్మా. ఏదో నా కాపురం కూలిపోతుందన్న బాధలో నిన్నన్ని మాటలన్నాను, అంతేకాని. పాపం సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా. అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు. నా మాట వినమ్మా. అవునమ్మా. మా ఇంటి ముందు కోతులాడుతున్నాయా? వీళ్ళలో గొడవ ఉండవా? వాడికి సుందరం గొడవ కావాలి. తప్పకోండి. ఏదో గోళ. మామగారు కొంచెం జరగండి. ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు. మీరు కూడా ఏంటండి యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా? తప్పకోండి. ఈ సంగతి ఏంటి? వెళ్ళిపోతావా? వెనక్కి తిరుగు. తిరుగు. ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే. ఏంటి? సుందరం కూడా తీసుకెళ్ళాడే. నీ ఇష్టం. మీరేంటి ఎవరికి లైన్ వేస్తున్నారు? పోయాడు అనుకున్నాను. ఇదేటి నీరు గారిపోయాడు.